ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చికెన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఇక్కడైతే చికెన్ 1/2 కిలో వరకు ఇలా తీసుకొని నీట్గా కడుక్కున్న తర్వాత ఇందులో 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకున్న తర్వాత ఈ 2 అవర్స్ వరకు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకోవాలండి. ఇప్పుడైతే మసాలా ప్రిపేర్ చేయడం కోసం ఇలా చెక్క, లవంగ, ఇలాచీలు, ఎండు కొబ్బరి, కాజు, నెక్స్ట్ ధనియాలు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా సైడ్కి ప్రిపేర్ చేసుకొని ఈ పౌడర్ మిక్సీలో వేసుకొని సైడ్కి పెట్టుకోవాలండి. ఇప్పుడైతే పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేశాక ఏదైతే 2 అవర్స్ వరకు మనం నానబెట్టుకొని ఉంచుకున్నామో చికెన్ కూడా ఇప్పుడు ఇందులో యాడ్ చేయాలండి. యాడ్ చేసిన తర్వాత ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలండి. ఇలా ఒక 10 మినిట్స్ వరకు కలిపిన తర్వాత ఇలా మూత పెట్టి చూస్తే మనకి ఆయిల్ అనేది ఇలా పైకి మొత్తం వస్తుందండి. ఇలా వచ్చిన తర్వాత ఇంకా ఒక 10 మినిట్స్ వరకు ఇలాగే ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఇప్పుడు అయితే సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పచ్చిమిరపకాయ ముక్కలు, నెక్స్ట్ ఏదైతే మనం ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నామో మిక్సీలో పౌడర్ అనేది మసాలా పౌడర్ అది కూడా ఇప్పుడే యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ బాగా కలుపుకున్న తర్వాత ఇంకో 10 మినిట్స్ వరకు కలుపుకుంటే ఇంక మనకి చికెన్ ఫ్రై అనేది సూపర్గా రెడీ అయిపోతుందండి. మీరు